నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ప్రాణాయామం ద్వారా ఆలోచనలను జయించవచ్చు, యోగా ద్వారా అనారోగ్యాన్ని జయించవచ్చు. ఇలా శరీరానికి మనసుకి కలిపి ఒకటే మందు యోగా. ఇవాల్టి మన యోగ మంత్రలో డయాబెటీస్ కోసం దేవధనాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో కలట్ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. కళాత్క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో తలని పైకి లేపుతూ శ్వాసను తీసుకొని తలను కిందకు దించుతూ శ్వాసను వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలను పైకి లేపుతూ శ్వాసను తీసుకొని తలను కిందకు దించుతూ పీల్చిన శ్వాసను నోటి ద్వారా వదిలేస్తూ ఉండాలి. ఈ కళత్క్రియ ప్రాణాయామం చేయడం వలన డయాబెటిక్కి కారణమైన ఒత్తిడి తొలగిపోయి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ క్రియను 1 నిమిషం పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనూ 10 సెకండ్ల పాటు తిప్పుకుంటూ మెడను రిలాక్స్ అయ్యేలా చేసుకోవాలి. ఆ తర్వాత మరలా ఈ ప్రాణాయామ క్రియను మరొక్కసారి చేసుకోవాలి. ఇదే విధంగా ఇలా మొత్తం ఈ ప్రాణాయామ క్రియను 4 రౌండ్లు చేసుకోవాలి. ఈ కళాత్క్రియ ప్రాణాయామం చేయడం వలన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. అలాగే బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేలా చేసి మెమరీ పవర్ని కూడా పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ కళాత్క్రియ ప్రాణాయామం చేయడం వలన షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతిని పొందవచ్చు.
ఈ ప్రాణాయామ క్రియను 4 రౌండ్లు చేసుకున్న తర్వాత జ్ఞానముద్రలో కళ్ళు తెరిచి ఈ కలత్క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ కలత్క్రియ ప్రాణాయామం చేయడం వల్ల డయాబెటీస్ ని అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా కాన్సంట్రేషన్ ని పెంచుకోవచ్చు. దేవధనాసనం చేయడానికి ముందు ఆసనానికి తగ్గట్టుగా శరీరాన్ని రెడీ చేయడం కోసం వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత దేవధనాసనం ఎలా చేయాలో చూసిద్దాం. దేవధనాసనం వార్మప్. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరిచి 2 చేతులను ముందుకు చాపి అరచేతులని పైకి లేపి ఆ తర్వాత కిందకు దించాలి. ఆ తర్వాత ఎడమ చేత్తో కుడి అరచేతిని కిందకు తిప్పి వెనక్కి వంచి ఇదే విధంగా కుడి చేతి అరచేతిని ఎడమ చేత్తో వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 కాళ్లను సుఖాసనంలోనికి అడ్జస్ట్ చేసి తలను కిందకు వంచి నుదుటిని నేలకు దగ్గరగా ఉంచి 2 చేతులను ముందుకు చాపి నేల మీద ఆనించి 2 చేతులను కుడివైపు నేల మీద ఉంచి ఆ తర్వాత ఎడమవైపు నేల మీద ఉంచుతూ ఇలా ఈ వార్మప్ ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను కట్టేసినట్టుగా ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇందాక చేసిన వార్మప్ ని మరలా ఇంకొకసారి చేసుకోవాలి. ఇలా ఈ వార్మప్ ని మరో 10 సెకండ్లు చేసిన తర్వాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి 2 చేతులను మోకాళ్ల మీద ఉంచి తలను వెనక్కి వంచి ఉంచాలి. ఆ తర్వాత తలను ఎడమ మోకాలు వైపునకు దించి నుదుటిని ఎడమ మోకాలికి ఆనించి కుడి చేతిని వెన్ను మీద ఉంచాలి. ఆ తర్వాత తలను మరలా పైకి లేపి ఇదే వార్మప్ ని కుడికాలు వైపు చేసుకోవాలి. ఆ తర్వాత తలను పైకి లేపి జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ వార్మప్ ని ముగించవచ్చు. దేవధనాసనం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తరువాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి నమస్కార ముద్రను వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో శ్వాస మీద ధ్యాస ఉంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఈ దేవధనాసనం చేయడం వలన డయాబెటిక్ కి కారణమైన అధిక బరువు సమస్యను తగ్గించుకొని డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత సుఖాసనంలో ఉన్న 2 కాళ్లను కొంచెం అడ్జస్ట్ చేసి 2 చేతులను కలిపి పొట్ట మీద ఉంచి తలను కిందకు వంచి నుదుటిని కుడి మోకాలికి ఆనించి ఉంచాలి. ఈ దేవధనాసనం చేయడం వలన శరీరంలో అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్ గాను దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి ఆ తరువాత తలను వంచి ఇందాక కుడివైపు చేసిన ఆసనక్రియను ఎడమవైపునకు చేసుకోవాలి. ఈ దేవ్ధనాసన స్థితిలో 2 చేతులను పొట్ట దగ్గర ఉంచడం వలన పాంక్రియాసిస్ మీద ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను ముందు వైపునకు వంచి 2 అరచేతులను నుదుటి మీద ఉంచి 2 మోచేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఈ దేవ్ధనాసనం చేయడం వలన వెన్ను మరియు మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 అరచేతులను నేలకు ఆనించి ఉంచి ఆ తరువాత 2 కాళ్ల పాదాల మీద కూర్చొని 2 మోకాళ్లను నిలబెట్టి 2 చేతులను ముందుకు చాపి పిడికిళ్లను మూసి ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతి వేళ్లను కలిపి ముందుకు గాలిలోనికి ఉంచి గడ్డాన్ని 2 మోకాళ్లకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను దూరంగా ఉంచి కొంచెం నడుమును గాలిలోనికి లేపి నమస్కార ముద్రను వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా నడుమును పైకి లేపుతూ తలను కిందకు వంచి 2 చేతులను కింద నేల మీద ఉంచి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతుల అరచేతులను నేలకు ఆనించి తలను కిందకు వంచి 2 చేతులను తల వెనక అరచేతులని ఆనించి కలిపి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి నేలకు ఆనించి తలను ముందుకు చూసే విధంగా ఉంచాలి. ఈ దేవ్ధనాసనమును నిపుణుల పర్యవేక్షణలు వారి సలహా మేరకు చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత తలను కిందకు వంచి 2 కాళ్లను దగ్గరకు తీసుకువచ్చి 2 చేతులను వెనక ఉంచుతూ నడుమును కిందకు దించి 2 చేతులను కలిపి
నమస్కార ముద్రను వేసి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నమస్కార ముద్రలో ఛాతీ దగ్గర ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నడుమును కిందకు దించి పిరుదులను నేలకు ఆనించి ఎడమ కాలును ముందుకు చాపి కుడి కాలును ఫోల్డ్ చేసి మోకాలును నేలకు ఆనించి తలను కిందకు వంచుతూ నమస్కార ముద్రలో ఉన్న 2 చేతులను కాళ్లకు ఇరువైపులా నేలకు ఆనించి తలను వంచి ఎడమ మోకాలికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును పైకి లేపి నమస్కార ముద్రను ఛాతీ దగ్గర ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇదే విధంగా కుడి కాలును ఫోల్డ్ చేసి ఎడమ కాలును ముందుకు చాపి ఇందాక చేసిన ఆసన క్రియను ఇప్పుడు కుడికాలు వైపునకు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడికాలు వైపునకు కూడా చేసుకున్న తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి 2 కాళ్లను సుఖాసనంలో ఉంచాలి. ఇప్పుడు సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా కాసేపు రిలాక్స్ అయిన తరువాత కళ్ళు తెరిచి ఈ దేవ్ ధనాసనంని ముగించవచ్చు. ఇలా ఈ దేవ్ ధనాసనం చేయడంతో సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. ఈ దేవ్ ధనాసనం చేయడం వల్ల డయాబెటీస్ ని అదుపులో ఉంచడమే కాకుండా బాడీ మొత్తం ఫ్లెక్సిబుల్ గా మారుతుంది. అంతేకాకుండా ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఈ దేవ్ ధనాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసేద్దాం. హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. సో మీరు ఇప్పటి వరకు దేవధార ఆసనం ఎలా చేయాలో చూసారు కదండి. సో ఏ ఆసనమైనా కూడా మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు దాన్ని మనం అనుకుంటాం కదా, కొద్ది రోజులు చేసిన తర్వాత లేదు దీనివల్ల ఏం జరగట్లేదని. కానీ ప్రతి ఆసనము మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఇంటర్నల్గా చాలా బెనిఫిట్ అనేది జరుగుతుందండి. ప్రతి ఒక్క అవయంలో దాని మీద ఇంటర్నల్ ఆర్గన్ ఏదైతే ఉందో దాని మీద మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఆసనం అనేది. తర్వాత ఎప్పుడు మనం ఆసనం చేయాలి అనేది కూడా ఒకటి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు బ్రేక్ఫాస్ట్ చేసినట్లయితే గనక 2 hours గ్యాప్ ఇచ్చి ఆసనాలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అదే భోజనం చేసినట్లయితే 4 గంటలు గనక మనం గ్యాప్ ఇచ్చి ఆసనాలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎందుకంటే అందరికీ మార్నింగ్ టైం కుదరకపోవచ్చు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక 11:30 ఆ టైంలో వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. అదర్వైజ్ ఈవినింగ్ 5 to 7 మధ్యన మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ప్రతి ఆసనం వల్ల మనం ఫుల్ బెనిఫిట్స్ పొందగలుగుతాం. సో అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ అన్ని లాభాలు పొందుతారని. బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.